హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ పంతమ ఎపిసోడ్ 7. విహాన్ వాళ్ళ నానమ్మ గుడికి వెళ్ళమని చెబుతుంది. విహాన్ శ్రావ్య రెడీ అయ్యి కిందకు వస్తారు. కింద వాళ్లకు మంజు కనిపిస్తుంది. మంజుల విహాన్ని లవ్ చేస్తుంది. అలాగే మంజు డైరెక్ట్గా విహాన్ని హక్ చేసుకుంటుంది. విహాన్ శ్రావ్య గుడికి వెళ్తారు. వెళ్ళే దారిలో విహాన్ ఎందుకు నన్ను మంజు హగ్ నుంచి దూరం చెయ్యలేదు అని అడిగితే, మనది అగ్రిమెంట్ మ్యారేజ్ కదా, నాకెందుకు అని చెబుతుంది. కోపం వచ్చిన విహాన్ కారులోనే శ్రావ్యను కిస్ చేస్తాడు. తర్వాత గుడికి వెళ్ళిన దగ్గర సంధ్యను కలుస్తుంది. షాప్ ఓనర్ దగ్గర నుండి సంధ్యను సేవ్ చేస్తుంది. అప్పుడే శ్రావ్య సంధ్యను అమ్మ అని పిలుస్తుంది. సంధ్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. విహాన్ శ్రావ్య దగ్గరకు వచ్చి, పద వెళ్దాం, టైం లేదు అని చెప్పి శ్రావ్యని తీసుకొని గుడి లోపలికి తీసుకొని వెళ్తాడు. గుడి లోపల పూజారి అర్చన చేసి శ్రావ్యను విహాన్ను, మీరు శివపార్వతుల్లా ఉన్నారు బాబు అని చెప్పి శ్రావ్యను, నీకు రాబోయే కాలంలో అన్నిటికీ ఓపిగ్గా ఎదుర్కో తల్లి అని చెప్తాడు. శ్రావ్యకు అర్థం కాదు. అలా పూజ కంప్లీట్ చేసుకొని బయటకు వస్తారు. విహాన్ అక్కడ కొంతమంది పిల్లలను చూస్తాడు. కానీ ఫోన్ రావడంతో కొంచెం దూరంగా వెళ్ళి మాట్లాడుతాడు. శ్రావ్య ఆ పిల్లల దగ్గరకు వెళ్ళి అందరికీ ప్రసాదం పెట్టి పిల్లలతో నవ్వుతూ మాట్లాడుతుంది. విహాన్ శ్రావ్యను అలా చూసి, పేరుకే కాబోయే డాక్టర్, చిన్న పిల్లల లక్షణాలు కనిపిస్తాయి. విహాన్, ఎందుకు అంత తొందరగా చెప్తున్నావు అని అడిగితే, మీరు డబ్బు ఉన్నవారు కదా, కోపంగా తిడతారు అని చెప్పాను అంటుంది. విహాన్ కోపంగా, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను అని అడుగుతాడు. శ్రావ్య ఏమీ చెప్పకుండా అలానే చూస్తుంది. దానికి విహాన్, చూడటానికి ఎంత అమాయకంగా ఫేస్ పెట్టింది చూడు అని అనుకుంటాడు. మరోవైపు సంధ్యావర్మ ప్యాలెస్కి వెళ్తుంది. అక్కడ ఉన్న వాళ్ళ అత్త అయిన అన్నపూర్ణతో గుడి దగ్గర జరిగింది చెబుతుంది. అలాగే నాకు శ్రావ్యను చూస్తే అచ్చం అమృతలాగే అనిపిస్తుంది అత్తయ్య అని చెబుతుంది. సంధ్య దగ్గరకు వరుణ్ వచ్చి, అమ్మా నువ్వు అమృతను చూసావా అని అడుగుతాడు. ఎందుకు వరుణ్, అమృత బ్రతికే ఉందా అని అడుగుతుంది. దానికి వరుణ్, నాకు తెలియదమ్మా, 1 year బ్యాక్ నేను ఒక విలేజ్కి వెళ్ళాను. అక్కడ ఒక అమ్మాయిని చూశాను. ఎందుకో నాకు చెల్లిలాగా అనిపించింది. అలా అని తన గురించి తెలుసుకుందాం అనుకున్నా, కానీ ఆఫీస్ వర్క్ ఉండడంతో తిరిగి వచ్చేశాను. వరుణ్ చెప్పింది విని సంధ్య, అన్నపూర్ణ బాధగా గతం గుర్తు చేసుకుంటారు. వెంటనే అమృత బ్రతికే ఉంది అని నాకు అనిపిస్తుంది. వరుణ్, నువ్వు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టురా అని చెబుతుంది అన్నపూర్ణ. సరే నానమ్మ అని చెప్పి ఫోన్లో తనకు అసిస్టెంట్కి చెప్తాడు. మరోవైపు శ్రావ్యకి వెక్కిళ్ళు చాలాసేపటి నుంచి వస్తున్నాయి. వాటిని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక బుగ్గ మీద ముద్దు పెట్టి, ఐ లవ్ యూ శ్రావ్య అని చెప్తాడు. శ్రావ్య షాక్లో ఏం మాట్లాడాలో తెలియక అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడు విహాన్ మాట్లాడుతూ, వెక్కిళ్ళు తగ్గాయి కదా అని అడుగుతాడు. శ్రావ్య కూడా అవును అని చెబుతుంది. దానికి విహాన్, వెక్కిళ్ళు వస్తే షాకింగ్ విషయాలు చెబితే వెక్కిళ్ళు తగ్గుతాయి అని చెబుతాడు. దానికి శ్రావ్య, నాకు తెలుసు మీరు ఊరికే చెప్పారు అని, మీరు చెప్పింది నిజం అని నేను అనుకోను అని చెబుతుంది. అప్పుడే శ్రావ్యకు ఫోన్ వస్తుంది. ఎవరో అని చూస్తే రాకాసి మౌని అని ఉంటుంది. అది చూసిన శ్రావ్య ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు మౌని అని అడుగుతుంది. అవతల మౌనిక, నేను ఇప్పుడే రైల్వే స్టేషన్లో దిగాను అని చెబుతుంది. అది విన్న శ్రావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మౌనికతో మాట్లాడుతూ, కళ్యాణి రాలేదా అని అడిగితే, వచ్చింది అని చెబుతారు. నేను విహాన్ గారికి చెప్పి కార్ పంపిస్తాను అని చెబుతుంది. విహాన్ ఆ మాటలు విని సూర్యకు ఫోన్ చేసి చెబుతాడు. మీరు అక్కడే వెయిట్ చేయండి అని అంటుంది. సూర్య, థ్యాంక్స్ రా, నేను వెళ్ళి పికప్ చేసుకుంటా అని చెప్పి రైల్వే స్టేషన్కి వెళ్తాడు. శ్రావ్య ఏమో, మా ఫ్రెండ్స్ వచ్చారంట, నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి విహాన్ని హగ్ చేసుకుంటుంది. విహాన్ ఏమీ మాట్లాడకుండా కార్ స్టార్ట్ చేసి ఇంటికి స్టార్ట్ అవుతారు.
శ్రావ్య ఏమో విహాన్ గారు ఫాస్ట్గా డ్రైవ్ చేయండి అని చెబుతుంది. విహాన్ కూడా సరే అని డ్రైవ్ చేస్తాడు. మరోవైపు సూర్య మౌనికకు ఫోన్ చేస్తాడు. మౌనిక వీడు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు అని అనుకుంటుంది. ఫోన్ కట్ అయింది అని మళ్ళీ చేస్తాడు. విహాన్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు, ఎందుకు ఫోన్ చేశావు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని కోపంగా అరుస్తుంది. అప్పుడు సూర్య, ఒసేయ్ చెప్పేది విను ఫస్ట్, తర్వాత మాట్లాడు అని అంటాడు. ఒసేయ్ అన్నమాట విని మౌని షాక్ అయ్యి, ఏంటి ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. సూర్య, మన గొడవ ఇంటికి వచ్చిన తర్వాత మొదలు పెడదాం, మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి అని అడుగుతాడు. మౌనిక, అంటే నువ్వు మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చావా అని అడుగుతుంది. సూర్య, అవును, మీరు బయటకు వస్తే వెళ్దాం అని చెప్తాడు. మౌనిక సరే అని చెప్పి కళ్యాణిని పిలుస్తుంది. కళ్యాణి సరే వెళ్దాం పదా అని రైల్వే స్టేషన్ బయటకు వస్తారు. సూర్యను చూసిన మౌనిక మనసులో ఎంత అందంగా ఉన్నాడు, సూర్యను చూస్తే అలానే చూడాలి అనిపిస్తుంది అనుకొని సూర్య దగ్గరకు వెళ్తారు. సూర్య ఇద్దరి బ్యాగ్స్ కార్లో డిక్కీలో పెట్టి కార్ స్టార్ట్ చేస్తాడు. కళ్యాణి సూర్యని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే నేను చూడకూడదు అనుకున్న వ్యక్తి ఇక్కడికి రాకూడదు అని మనసులో అనుకుంటుంది. శ్రావ్య విహాన్ ఇంటికి వెళ్తారు. శ్రావ్య హ్యాపీగా అంజలిదేవికి కూడా చెబుతుంది, నా ఫ్రెండ్స్ వస్తున్నారు అని. అంజలిదేవి సరే రానీలే అని చెబుతుంది. శకుంతల కొడుకు అలాగే మంజు కలిసి ఒక ప్లాన్ చేస్తారు. అది తెలియని శ్రావ్య ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. విహాన్ బ్రదర్ గౌతమ్ ఒకరికి ఫోన్ చేసి కొన్ని వర్క్స్ ఇస్తాడు. అలాగే మంజుల వైపు చూసి ప్లాన్ ఓకే అని చెబుతాడు. మరోవైపు మౌనిక కళ్యాణి వాళ్ళు ఇంటికి వస్తారు. శ్రావ్య వాళ్ళని చూసిన వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని ఇంట్లోకి పిలుచుకొని వస్తుంది. అది చూసిన శకుంతల, కొంచెం కూడా తెలియదు, పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదా, మరి ఇంత పెద్ద ఫ్యామిలీకి పెద్ద కోడలు అని తిడుతుంది. విహాన్ ఏదో అనబోయి టైంకి కళ్యాణి మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. క్షమించండి ఆంటీ, తను మా దగ్గర ఒక చిన్న పిల్లలా ఉంటుంది, మేము కనబడేసరికి ఎక్కడ ఉందో మర్చిపోయింది అని చెబుతుంది. వాళ్ళు ముగ్గురు ఫేస్ బాధగా పెట్టడం చూసిన విహాన్ కోపంగా, మీరు నా వైఫ్ విషయాలు పట్టించుకోకపోవడమే చాలా మంచిది, మళ్ళీ ఇది రిపీట్ చేయకండి అని చెప్పి శ్రావ్యతో మీ ఫ్రెండ్స్ని లోపలికి తీసుకొని వెళ్ళు అని చెబుతాడు. శ్రావ్య కూడా ఏమీ మాట్లాడకుండా వెళ్తుంది. అలా ఫ్రెండ్స్తో వెళ్ళేసరికి గౌతమ్, మంజు, ఎంజాయ్ చేయి ఈరోజు మాత్రమే, నెక్స్ట్ నీ ప్లేస్లో విహాన్కి భార్యగా నేను ఉంటాను అని అనుకుంటుంది మనసులో. అక్కడ చరణ్ ఆఫీస్ పని మీద వచ్చి స్టడీ రూమ్లో ఉన్నాడు. ఇంకా రాకపోయేసరికి చూద్దాం అని బయటకు వస్తే అక్కడ కళ్యాణి, మౌనిక శ్రావ్య ఫ్రెండ్స్ అని తెలుసుకొని షాక్ అవుతాడు. కానీ కళ్యాణిని చూసిన వెంటనే హ్యాపీగా తన హార్ట్ పైన చెయ్యి వేసుకొని, ఎప్పుడు వచ్చావు, నువ్వు నా కోసం పుట్టావు, ఇప్పుడు నిన్ను వదిలిపెట్టే సమస్యే లేదు అని మనసులో అనుకుంటాడు. సూర్య కూడా తన మనసులో, నీకు కూడా నేను అంటే ఇష్టం కానీ చెప్పలేకపోతున్నావు, అది బయటపడే విధంగా చేసుకుంటాను అని అనుకుంటాడు. ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వాళ్ళ ఊరి గురించి మాట్లాడుకుంటారు. విహాన్ ఏమో శ్రావ్యని చూడాలి అనుకుంటాడు. ఎంతకు శ్రావ్య రాదు. అసహనంగా స్టడీ రూమ్కి వెళ్తాడు. చరణ్, సూర్య ఇద్దరూ హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని అలా చూసి సింగిల్గా ఉన్నప్పుడే బాగుండేది, ఇప్పుడు ఆ రాక్షసిని చూడకుండా ఉండలేను అనుకొని వర్క్ స్టార్ట్ చేస్తారు. అలా టైం 8 అయిన తర్వాత శ్రావ్య కిందకి వస్తుంది. ఫ్రెండ్స్ కూడా డిన్నర్కి వస్తారు. అప్పుడే ఉన్న చరణ్ని చూసి కళ్యాణి షాక్లో ఉంటుంది. మౌనిక మాత్రం సూర్యని పట్టించుకోకుండా తింటుంది. శ్రావ్య కళ్యాణిని తిను అని పిలిచడంతో తినడం స్టార్ట్ చేస్తుంది. చరణ్ ఏమో చిన్నగా నవ్వడం మొదలు పెడతాడు. చరణ్ కళ్యాణికి ఏం చెప్పి ఒప్పిస్తాడు. ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తున్న శ్రావ్య విహాన్ని ఇగ్నోర్ చేస్తుంది అని శ్రావ్యకి పనిష్మెంట్ ఏమిస్తాడు. శ్రావ్య కోసం చేసిన
కిడ్నాప్ ప్లాన్ ఏంటి? అది విహాన్ తెలుసుకుంటాడా? స్టోరీస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది ఎపిసోడ్ 8. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.